అక్క బర్త్డేకి అయితే మంచిగా స్కూల్ ఉంది, ప్లస్ స్కూల్ అందరికి చాక్లెట్ ఇస్తుంది. నా బర్త్డేకి అయితే కనీసం స్కూల్ కూడా లేదు. దానికి నేనేం చేస్తాను రా, గవర్నమెంట్ హాలిడే రోజు పుట్టావు నువ్వు పుట్టడమే హాలిడే రోజు పుట్టావు. అక్క అట్లా కాదు కదా. అంటే నాతో మమ్మీ నీ తప్పు లేదు, నా తప్పు లేదు, ఆ భగవంతుడు తప్పు చేశాడు. నీ స్కూల్ అప్పుడు అక్క పుట్టింది, మంచిగా శుభ్రంగా పుట్టింది కాబట్టి దానికి ఎంజాయ్ చేస్తుంది. నీకు హాలిడే అప్పుడు పుట్టావు కాబట్టి నువ్వేం చేయలేవు. అర్థమైందా? ఎంజాయ్ చేసే చేయని కానీ నన్ను ఎందుకు మధ్యలో లాగుతుంది, ఎక్కిరిస్తుంది? ఏం అక్కేమి ఎక్కిరిస్తుందిరా, అదెందుకు ఎక్కిరిస్తుంది? చే, నువ్వు అక్కని ఎందుకు అట్లా అంటావు? ఇవన్నీ కాదు అసలు. ఇక నువ్వు ఇప్పుడు ఫీల్ అవ్వడం వదిలేసాయి. ఏ తిక్కలోడా, పెళ్లిళ్ళు చేసుకుంటారు, అక్కడ ఫంక్షన్లు చేసుకుంటే 2-3 పిలుస్తున్నారు, 20-30 మంది వస్తున్నారు. వచ్చినోడు కూడా ముక్కు మూతి అన్ని మూసుకొని చేసుకుంటున్నారు. అర్థమైందా? పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు అలా చేసుకుంటున్నారు. మనకెందుకు రైతు తలకాయ నొప్పి? వద్దురా నాన్న, నెక్స్ట్ ఇయర్ కు శుభ్రంగా మంచిగా చేసేసుకుందాం. నీకు ప్రతి సంవత్సరం అనాథాశ్రమానికి తీసుకెళ్లి మంచిగా కేక్ కట్ చేయించే వాళ్ళము, ఐస్ క్రీములు, చాక్లెట్లు, ఫుడ్ అన్ని పెట్టేవాళ్ళం కదా.